జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇజ్రాయెల్ దేశ జనాభా కేవలం 1 కోటి మాత్రమే. కానీ ఈ ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీలోను, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంలోను, ఆయుధాల తయారీలోను, ఆయుధ వ్యవస్థలను రూపొందించడంలోనూ, కొత్త ఆవిష్కరణలు చేయడంలోనూ దూసుకుపోతుంది. అందుకు కారణం వచ్చేసి స్టార్టప్లు. ఇక్కడ స్టార్టప్లు అంటే అంకుర సంస్థలు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలు చేసేటటువంటి సంస్థలనే స్టార్టప్లు అని అంటారనమాట. ఇజ్రాయెల్లో ఈ స్టార్టప్లో వేల సంఖ్యలో ఉన్నాయి. పైగా ఈ స్టార్టప్లో సక్సెస్ రేట్ వచ్చేసి 80% ఉండాలి. అందుకు కారణం వచ్చేసి ఇజ్రాయెల్ ఆర్మీ అనమాట. ఊరే స్టార్టప్లకు ఇజ్రాయెల్ ఆర్మీకి ఏం సంబంధం అని చెప్పి మీరు అనుకోవచ్చు. అది కూడా చెప్తా. ఇజ్రాయెల్లో ఈ స్టార్టప్లు సక్సెస్ అవడానికి కారణం ఇజ్రాయెల్ ఆర్మీనే. అందుకు ఇజ్రాయెల్ ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అయితే వేసింది. ఇంతకు అదేంటయ్యా అంటే, ఇజ్రాయెల్లో ఈ స్టార్టప్లను ప్రారంభించిన యువకులతో ఇజ్రాయెల్ ఆర్మీ కలిసి పనిచేస్తుందన్నమాట. ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఇంజనీర్లు కలిసి ఈ స్టార్టప్లతో కలిసి పనిచేస్తారు. ఈ స్టార్టప్లకు కావాల్సినటువంటి కొత్త టెక్నాలజీలను, అదేవిధంగా మెళుకువలను, అలాగే లాజిస్టిక్స్ను అందిస్తారనమాట. అంతేకాకుండా ఈ స్టార్టప్లకు నిధులను కూడా అందిస్తారనమాట. అంటే ఈ స్టార్టప్లకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను, అలాగే అన్ని రకాల ఏర్పాట్లను ఇజ్రాయెల్ ఆర్మీనే అందిస్తూ ఉంటుంది. దీంతో అన్ని రకాల వనరులు లభ్యమవుతూ ఉండడంతో ఈ స్టార్టప్లు సక్సెస్ అవుతున్నాయి అన్నమాట. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. వాటిని ఇజ్రాయెల్ మిలిటరీతో కలిసి పంచుకుంటున్నారన్నమాట. తద్వారా ఈ స్టార్టప్లు విజయవంతమవుతున్నాయి. ఆ స్టార్టప్లను ప్రారంభించిన వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బు కూడా దొరుకుతుంది. పైగా ఈ స్టార్టప్ తయారు చేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్ ఆర్మీ వాడుకుంటుంది. అంటే ఒక దెబ్బకు 3 పిట్టలు అన్నమాట. ఇజ్రాయెల్ ఈ విధానాన్ని గత 50 సంవత్సరాల నుంచి ఫాలో అవుతుంది. అందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఈ జిహాదీలకు, అదేవిధంగా తమ శత్రువులకు చుక్కలు చూపించగలుగుతుంది. ఇక ఇదే విధానాన్ని ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది అనమాట. మన దేశంలో కూడా స్టార్టప్లు అనేటివి పుట్టగొడుగుల్లా పుట్టుకోవాల్సినాయి. మన దేశంలో యువకులు కూడా ఉత్సాహంగా ఈ స్టార్టప్లు అయితే ప్రారంభిస్తున్నారు. కానీ ఆ స్టార్టప్లకు కావాల్సినటువంటి వనరులు దొరక, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం లేక, సపోర్ట్ చేసేవాళ్ళు లేక వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు గత 11 సంవత్సరాలలో మన దేశంలో 1.4 లక్షల స్టార్టప్లు అయితే పుట్టుకొచ్చాయి. కానీ వాటి సక్సెస్ రేటు చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి. అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ స్టార్టప్ల విషయంలో ఇజ్రాయెల్లో ఫాలో అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంది అనమాట. ఇందుకోసం ముందుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేటటువంటి సంస్థను సిద్ధం చేసింది. ఈ సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేటటువంటి సంస్థ భారతీయ ఆర్మీకి సంబంధించినటువంటి సంస్థ. మన భారత ఆర్మీకి కావాల్సినటువంటి టెక్నాలజీ, అదేవిధంగా లాజిస్టిక్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ అయితే అందిస్తూ ఉంటుంది. అందుకే ఈ సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంస్థను నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుగా బలపరిచిందనమాట. ఈ సంస్థకు వేల కోట్ల రూపాయల నిధులనిచ్చి ఈ సంస్థను మరింతగా ఆధునీకరించారనమాట. ఆ తరువాత ఈ సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంస్థను అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో టైఅప్ చేసేలా చేస్తున్నారనమాట. ఇక ఈ 2 సంస్థలు కలిసి మన భారతదేశంలో నైపుణ్యం ఉన్నటువంటి యువకులను, అలాగే ఈ స్టార్టప్స్ ను ప్రారంభించాలన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి యువకుల కోసం వెతుకులాట ప్రారంభించాయన్నమాట. ఈ మొత్తం ప్రాజెక్టుకు మన తెలుగు తేజం, అదేవిధంగా DRDO మాజీ డైరెక్టర్ అయినటువంటి సతీష్ రెడ్డి నాయకత్వం వహిస్తూ ఉండడం విశేషం అనమాట. చూడండి, ఇక ఈ సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంస్థ భారతీయ సాంకేతిక విద్యా మండలితో కలిసి ఈ స్టార్టప్లతో కలిసి పనిచేయనున్నాయన్నమాట. ఈ స్టార్టప్లకు కావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ఇక ఈ 2 సంస్థలు కలిసి ఆ స్టార్టప్లకు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, అలాగే లాజిస్టిక్స్ను, అలాగే టెక్నాలజీను అందిస్తాయన్నమాట. అంతేకాకుండా ఈ స్టార్టప్లలో పనిచేయడానికి IIT, NIT, సెంట్రల్ యూనివర్సిటీ, పేరొందినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్టార్టప్లోకి ప్రవేశపెడతారు. అంటే ఈ స్టార్టప్లు సక్సెస్ అవడానికి అన్ని విధాలుగా ఈ 2 సంస్థలు కలిసి పనిచేయనున్నాయన్నమాట. అంటే పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా డిఫెన్స్ రంగంలో కూడా అభివృద్ధి కనపడే విధంగా ఈ స్టార్టప్లు అయితే రూపొందించున్నారు. ఇక ఈ వ్యవస్థ ముఖ్యంగా 3 లక్ష్యాలతో అయితే పనిచేస్తుంది అనమాట. అవి వచ్చేసి ఇండియా ఫస్ట్, వన్ వాయిస్, విన్ వార్స్ విత్ ఇండియన్ సొల్యూషన్స్ అనమాట. అంటే ఇకపైన మనకు కావాల్సినటువంటి టెక్నాలజీలను మనమే తయారు చేసుకోబోతున్నాం అనమాట. మన దేశంలో ఉన్నటువంటి యువకుల తెలివితేటలను
మనమే ఉపయోగించుకోబోతున్నాం. అంటే భవిష్యత్తులో ఇక టెక్నాలజీ విషయంలో మనం ఇతర దేశాలపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదన్నమాట. అది విషయం. ఎందుకంటే మనోళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు, టాలెంట్ ఉన్నోళ్ళు ఇక్కడ చదువుకొని వీళ్ళు ఏం చేస్తారు, విదేశాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంటే వీళ్ళ నాలెడ్జ్ విదేశాలకు ఉపయోగపడుతుంది. కానీ ఇకపైన అలా జరగబోదన్నమాట. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.